తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం గునుపూడి నాచువారు సెంటర్ కుమ్మర్ల పెదవీధిలో వేయించేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం 103వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారపు సూర్యనారాయణ కుమార్లు ఆలయార్చకులు శనివారపు రాము నేతృత్వంలో శనివారపు మణికంఠ కుమార్చే త్రయాహ్నిక దీక్షలో భాగంగా నాగశుద్ధ సప్తమి సందర్భంగా మంగళవారం గణపతి పూజ, మండపారాధన, త్రిశూలేశ్వర పూజ, సూర్య నమస్కారములు, రుద్రాభిషేకము, చండీ హోమము, పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ కమిటీ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శనివారపు వెంకట్రాము తెలిపారు. ఆలయ కమిటీ నాయకులు రామలీల, తుమ్మిడి గంగాధర్, డి శేఖర్, తుమ్మిడి రాజశేఖర్, తుమ్మిడి మునేశ్వరరావు, తుమ్మిడి వెంకట రామకృష్ణ, తుమ్మిడి బాలాజీ, రామకృష్ణ, సత్యవతి దంపతులు పాల్గొన్నారు. గణపతి సహ కుటుంబస్క సభాంగవస్క ఆయుష్యారుచ్యతో నమస్కారం చేసుకునేలాగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంత్య ఫల సిద్ధ్యర్థం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవత మమ సంపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ఓం నమ శివాయ. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి 103వ వార్షిక మహోత్సవంలో త్రయాణిక దీక్షలో 3వ రోజు కార్యక్రమాలు నిన్నటి వరకు కూడా పంచాయతీ దేవతల్లో లక్ష్మీనారాయణ స్వామి వారిది, గణపతి మరియు సూర్యనారాయణ స్వామి వారి హోమ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజున ఆఖరి రోజు మంగళ చండీగా అమ్మవారిని, అలాగే పరమేశ్వరుడు వీరభద్రేశ్వరుడుగా ఇక్కడ మనకందరికీ కూడా కొలువు ఉన్నారు కాబట్టి ఆ స్వామివారి యొక్క రుద్రహోమాన్ని భక్తుల యొక్క సహాయ సహకారంతో శ్రీ బ్రహ్మశ్రీ శనివారపు సూర్యనారాయణ గారు వారి కుమారుడు రాము గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవితంగా కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా తీసుకొస్తూ ఈ హోమ కార్యక్రమం ప్రతి వారికి కూడా గోత్రనామాలతో జరిపించడం జరుగుతుంది. అలాగే అతి త్వరలోనే స్వామివారి యొక్క ఆలయం నిర్మాణం సంకల్పం చేసి ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ జరిగేటువంటి వైభవమైనటువంటి యొక్క కార్యక్రమంలో పాల్గొని అందున ఈ రోజున విశేషం నిప్పుల గుండం సాయంత్రం జరుగుతుంది. ఎక్కడి నుంచో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎంతోమందికి స్వామివారి అనుగ్రహం ద్వారా మంచి జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా బాగుండాలని నిరంతరము కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.
తొలి దశలో క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తే అతి తక్కువ ఖర్చుతో పూర్తిగా నయం చేయవచ్చని ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ అల్లూరి అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, చికిత్సా విధానం గురించి బీసీఎన్ న్యూస్ కు వెల్లడించారు. సాధారణంగా డెల్టా ప్రాంతంలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లింఫోమా క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంత వాసులు దూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో భీమవరం పట్టణం డిఎన్ఆర్ కళాశాల రోడ్లోని సత్యం ఆర్థోపెడిక్ మెడిసిన్ అండ్ సర్జరీ హాస్పిటల్లో లాప్రోస్కోపిక్ అండ్ క్యాన్సర్ సర్జరీ విభాగాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండి ప్రతిరోజు వ్యాయామంతో క్యాన్సర్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చని అన్నారు. ఒకవేళ క్యాన్సర్ వ్యాధి సోకినా తొలి దశలో గుర్తించి సకాలంలో వైద్య సేవలు పొంది క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలన్నారు. ఈరోజు ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా నేను ముందుకు రావడం జరిగింది. నా పేరు డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ, సర్జికల్ ఆంకాలజిస్ట్, సత్యం ఆర్థోపెడిక్ మెడిసిన్ అండ్ సర్జరీ హాస్పిటల్, భీమవరం. మన డెల్టా ప్రాంతంలో కొన్ని రకాల క్యాన్సర్లు అనగా రొమ్ము క్యాన్సరు, గర్భసంచి ముఖద్వారం సర్వైకల్ క్యాన్సరు, రక్తంలో వచ్చే లింఫోమా అనే క్యాన్సరు, ఈ మూడు ఎక్కువగా నమోదు కావడం జరుగుతుంది. సో ఈరోజు నేను మీకు ఈ లక్షణాలు ఎలా ప్రివెన్షన్ రాకుండా ఎలా చేయాలి, తొందరగా ఎలా గుర్తించాలి, దాని ట్రీట్మెంట్కి ఎలాగా అనేది నేను ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. మొదటగా రొమ్ము క్యాన్సర్కి వస్తే దాని లక్షణాలు రొమ్ములో గడ్డలాగా తయారవడం, నిప్పుల నుండి రక్తంలాగా కానీ నీరులాగా కానీ కారడం, ఇలాంటివి దీని లక్షణాలు. సో ఇది ఫ్యామిలీలో అంటే జన్యుపరంగా అక్క చెల్లెళ్ళకి కానీ మదర్కి, అమ్మమ్మలకి, నానమ్మలకి కానీ ఎవరన్నా ఉన్నవాళ్ళు దీనికి ఇంకా ముందుగానే జాగ్రత్తగా ముఖద్వారం సర్వైకల్ క్యాన్సర్ ముందుకు వచ్చారు. యూనిక్ అనేది పెట్టడం జరిగింది.
ఈ సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ని స్థాపించి సత్యం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఆ కేర్ గ్యాప్ని తగ్గించడమే ధ్యేయంగా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. భీమవరం మండలం గోట్లపాడు గ్రామానికి చెందిన ఆర్ దుర్గారావు జనవరి 27 నుంచి 30వ తేదీ వరకు రాజస్థాన్లో జరిగిన SBKF జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటాడు. డబుల్స్ విభాగంలో స్వర్ణం, సింగిల్స్ లో కాంస్య పతకాలు గెలుచుకున్నాడు. గతంలో కొద్ది నెలలు భీమవరంలో, తర్వాత హైదరాబాద్లోని గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందిన ఈ యువకుడు ప్రస్తుతం క్రీడా కోటాలో గుజరాత్లో డిగ్రీ చదువుతున్నాడు. బ్యాడ్మింటన్లో రాణించి అంతర్జాతీయ పోటీల్లో దేశం తరపున ఆడటమే తన లక్ష్యమని దుర్గారావు చెబుతున్నాడు. అతడి తండ్రి పల్లారావు ఆక్వారైతు, తల్లి సాయిలక్ష్మి గృహిణి. రామాయణం దుర్గారావు మంగళవారం తన స్వగృహానికి వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తల్లిదండ్రులు తన తనయుడు సాధించిన విజయానికి ఆనందంతో పులకరించిపోయారు. My name is Durgarao. I am from Bhimavaram, Gotlapadu village. I representing Andhra Pradesh in the Senior Nationals SBKF National Tournament. I won the doubles gold medal, singles bronze medal. I am from learning from last 2 years in Jwala Gupta Badminton Academy, Hyderabad. It is very good, and my parents and my friends, my colleagues are supporting well. Because of that, I won these medals. Represented Andhra Pradesh in the nationals. I represented my universities in the West Zone University All India University Games. I won the districts, West Godavari districts. I represent the state in the senior nationals. I dream to be represent India in the future international tournaments, and I represented Olympics in the future. మా రాష్ట్రానికి, మా దేశానికి మంచి పేరు తేవాలని నా డ్రీము. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలని నా డ్రీము. మా ఫ్రెండ్స్, మా పేరెంట్స్, మై కొలీగ్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ స్థాయి దాకా వచ్చాను నేను. రామాయణ దుర్గారావు మా అబ్బాయి. ఇండియా తరపున ఆడడం మాకు మా ఊరు గోట్లపాడికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తేవాలని చెప్పని నేషనల్గా ఆడాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దేశం గర్వించదగ్గగా తయారవ్వాలని అనుకుంటున్నాను. భీమవరం మెంటవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు, అమ్మవారికి చిక్కుడుకాయలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన కోయ విజయ్ పవన్ సతీష్ కుమార్, కోయ రవికిరణ్ శేషకుమార్, కోయ బాలమురళి శివప్రదీప్ కుమార్, కొమ్మన సాగర్ శ్రీరాములచే అర్చకులు, వేద పండితులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 15 కేజీల చిక్కుడుకాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చాలా విశేషంగా పూర్తయ్యాయి. మరి పూజా కార్యక్రమం అలాగే చిక్కుడుకాయలతో అలంకరణ జరిగింది. విజయవాడ ఇలా రండి. శ్రేణి గారు మీరు చెప్తారా? రాజారికి ఇచ్చాడు. శ్రీమాత్రే నమః. మెంటాబార్ తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ రోజున కోయ సతీష్ గారి కుటుంబ సభ్యులందరి చేత ఈరోజు సూర్య నమస్కారాలు, పురోహితులు కాశీపట్ట మనకస్వామి గారి ఆధ్వర్యంలో విశేషంగా పూజా కార్యక్రమాలు, హోమాలు, పూర్ణావతి కార్యక్రమం జరిగింది. మరి ఆలయ అభివృద్ధికి దాతలందరూ సహకారం అందించాలని, అలాగే మరి మెంటాబార్ గ్రామస్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మరి అమ్మవారికి వెండి పీఠానికి విజయదశమి రోజున సంకల్పం చేశాము. మరి దాతలందరూ కూడా విడివిడిగా 100 కురాలు కానీ, పావు కేజీ కానీ మీ శక్తి కొద్ది వెండి పట్టుకొచ్చి అమ్మవారికి వెండి పీఠానికి మీ అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. మనం ఎంటేవారి తోటలో వేయించేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో ఈ రోజున మాఘమాసంలో రథసప్తమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని అనేకమైనటువంటి భక్తుల సహాయ సహకారాలతో మన ఆలయ కమిటీ వారు ఇవాళ చతుర్థ ద్వార సూర్య నమస్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఆరోగ్యం భాస్కరాదిత్యేత్. మరి ఈ రోజుల్లో ఎంత ధనం ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఆరోగ్యం తర్వాతే ఏదైనా సరే. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు అటువంటి సూర్యనారాయణమూర్తి కాబట్టి, ఆ సూర్యనారాయణ స్వామి నమస్కార ప్రియుడు కాబట్టి, ఆ యొక్క సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయంలో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అటువంటి యొక్క సూర్య నమస్కారాలను ఈరోజు మహారాజశ్రీ కోయ విజయ పవన్ సతీష్ కుమార్ గారు, కోయ రవికిరణ్ శేషకుమార్ గారు, కోయ బాలా మురళీ శివ ప్రదీప్ కుమారు, అలాగే కొమ్మల సాగర్ శ్రీరామ్ మా యొక్క భక్తుల సహాయ సహకారాలతో, అలాగే అమ్మవారికి విశేషంగా చుక్కుడుకాయలతో అలంకారం విజయవాడ వాస్తవ్యులు ఆరేటి సాత్విక్ గౌతమ్ యొక్క వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతోంది. భక్తులందరూ కూడా గమనించి మరి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆరోగ్యంతో వర్ధిల్లారని ఆశీర్వచనాలు అందజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఐటీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్ రామ్గోపాల్ రెడ్డికి జేఎన్టీయూకే కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్డీ ప్రదానం చేసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. కళాశాల యాజమాన్యం తరపున సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ డాక్టర్ రామ్గోపాల్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మలు మాట్లాడుతూ పర్యావరణంలో ప్రకృతి శోభనిచ్చే మొక్కల అంశాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన డాక్టర్ రామ్గోపాల్ రెడ్డి అభినందించారు. ఇటువంటి పరిశోధనలతో సమాజానికి ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. On behalf of the management, we wholeheartedly congratulate SRJ Reddy garu for obtaining his PhD from JNTU Kakinada. On this occasion, I congratulate the entire department of IT and its head Ravikiran garu. So in the near future, we are expecting many more PhDs from this department. So I wish SRJ Reddy garu all the best for his future. And Dr. Gopal Reddy garu ayinanduku congratulations. ఇదే సందర్భంగా ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ గారు అయిన రవికిరణ్ మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఆయన తీసుకున్న టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ రోజుని సస్టైనబుల్ డెవలప్మెంట్లో అగ్రికల్చర్ అనేది మెయిన్ పార్ట్. సో ఆ అగ్రికల్చర్ దానికి సంబంధించింది కూడా దీంట్లో ఐటీలో కండక్ట్ చేయడం అనేది కూడా చాలా అభినందనం. ఎందుకంటే సొసైటీకి డెఫినెట్గా బాగా ఉపయోగపడతారు. ఇంకా ఇదే విషయంలో ఇంకో ఆయన కంగ్రాచులేషన్ చెప్పవలసిన అవసరం ఏంటంటే నిపుణ కూడా ఆయన కోఆర్డినేటర్. ఎందుకు చెప్తుందంటే నిపుణ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో నిపుణ అనేది చాలా మంచి ఈవెంట్. అంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిపి చేసుకుంటారు, నేషనల్ లెవెల్ ఈవెంట్. సో అక్కడ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి కుదురుతుంది అన్నమాట. పిల్లలకి లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య రీసెంట్గా చాలామంది పాత స్టూడెంట్స్ కనబడినప్పుడు ఆ రోజు నిపుణాలు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ యాక్టివిటీలో కానీ పార్టిసిపేట్ చేయడం వల్లే ఈ రోజు మేము ఎలా ఉన్నామని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ శ్రీ ఎస్ఆర్జీ రెడ్డి గారు పిహెచ్డి జేఎన్టీయూ కాకినాడ నుంచి పిహెచ్డి పట్టా పొందారు. ఈ సందర్భంగా ఎస్ఆర్జీ రెడ్డి గారిని, ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారిని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఆయన ఇదివరకు మెకానికల్లో పనిచేసి ఇలాగ ఇటు వచ్చి ఈ కంప్యూటర్ సైన్స్ దాంట్లో అంటే ఐటీలో కూడా ఈక్వల్గా ముందుకు వెళ్ళటం, దాంట్లో పిహెచ్డి చేసుకోవడం నిజంగా అభినందనీయం. ఆయన ఎక్కడితో ఇది ఆగిపోకుండా పేపర్ పబ్లికేషన్స్ ఏమైనా రీసెర్చ్ ప్రాజెక్ట్ వైపు కూడా చూసి ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. Our Department of IT, Gopal Reddy garu has PhD from JNTU Kakinada. His area of thesis is in plant disease detection. So one more PhD is added to our department, and we congratulate Gopal Reddy garu for his award. I had obtained my PhD from JNTU Kakinada in the month of November 2024. The supervisor of this work is Dr. G. Parsardwaran garu, and the co-supervisor Dr. D. Rajalakshmi garu, Vice Chancellor of JNTU Vizianagaram. Title of my thesis is Convolutional Neural Network Based Classification of Plant Species and Diseases from Leaf Images using ResNet 50 based feature selection and modified red deer feature optimization. I am highly thankful to the management. ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధం అమలుకు సహకరించాలని, ఉల్లంఘనకు పాల్పడే వారికి జరిమానాతో పాటు నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని భీమవరం ఎంపీడీఓ ఎన్ఎం గంగాధర్రావు, ఎంఈఓ వేంద్ర వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి స్టీల్ సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడి రోడ్లు, కాలువల్లో వేయడం వలన జంతువులకు, ప్రజలకు, వాతావరణానికి తీవ్ర హాని చేస్తున్నాయని, క్యాన్సర్కు కారణమవుతున్నాయని అన్నారు. ప్లాస్టిక్ గ్లాసులు
గ్లాసులు, ప్లేట్లు, వాటర్ బాటిల్స్ కు బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అమలు చేస్తే మార్పు అనేది దానంతటదే వస్తుందని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించి స్టీల్ సామాగ్రిని అందించారు. కార్యక్రమంలో అధికారులు జేవి నామేశ్వరరావు, వివై శ్రీనివాసరావు, ఎన్ రమేష్ నాయుడు, బి శ్రీనివాసరావు, ఎస్ గంగావతి, ఎండి బేగం, డి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మనం మండల పరిషత్ కార్యాలయంలో మరి ముఖ్య సామాజికవేత్త మన శ్రీ రంగసాయి గారి యొక్క ఆధ్వర్యంలో మన మండల పరిషత్ స్టాఫ్, అదేవిధంగా మన ఎన్ఆర్జీఎస్ స్టాఫ్, ఎడ్యుకేషన్ స్టాఫ్ అంతా కూడా మరి ఈ ప్లాస్టిక్ యూసేజ్ ఏదైతే ఉందో ఆ యూసేజ్కి వ్యతిరేకంగా మనం ఈరోజు అందరికి కూడా మన మొట్టమొదటిగా మన కార్యాలయ సిబ్బంది ఒకరికొకరు అవగాహన కల్పించుకొని అదేవిధంగా దీనికి మరి ఏ విధంగా అయితే ఈ ప్లాస్టిక్ ఉపయోగాలని మనం తగ్గించుకుని నెమ్మదిగా అతి త్వరలోనే మరి పూర్తిగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తయారు చేసుకోవడంలో మన వంతు బాధ్యతగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ అదేవిధంగా మరి మన స్టాఫ్కి మరి అదేవిధంగా మనం రకరకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తాం. దానిలో భాగంగా పబ్లిక్కి కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరి దీనికి ముఖ్యంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మన జిల్లా పరిషత్ సిఇఓ గారు, మన భీమవరం మున్సిపల్ కమిషనర్ గారు వీరందరూ కూడా వారి యొక్క స్టాఫ్కి మరి ఆదేశాలు ఇచ్చారు. మరి జిల్లా కలెక్టర్ గారు, మేడం గారు, అదే జాయింట్ కలెక్టర్ సార్ యొక్క ఆదేశాలని పాటిస్తూ మరి మనం ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తయారు చేసుకోవడానికి మనం అందరం కూడా పూర్తి స్థాయిలో కృషి చేసి మరి తద్వారా మరి ఈ యొక్క మన ఏపీని మరి పూర్తి స్థాయిగా మరి సేవ్ చేసుకోవాలని. ప్రతి కుటుంబం ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ప్రభువు ఆశీర్వాదాలు పొందవచ్చునని ఎంపీటీసీ సభ్యులు డి రామలింగేశ్వరరావు ఆకాంక్షించారు. ఉండి మండలం కల్సుపూడి గ్రామంలో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో 4వ వార్షిక రక్షణ సువార్త మహాసభలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. 2 రోజులు మందిర ప్రాంగణంలో వారోత్సవాలు పురస్కరించుకుని బ్రదర్ గ్రేస్ విక్టర్, డాక్టర్ కె ఉపేందర్ ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం రాత్రి ప్రసంగికులు సిస్టర్ కాంతికళ ప్రసంగించారు. దేవుని మహాకృపతోనే మనం ఇలా ఉన్నామన్నారు. దేవునితో మాట్లాడడం ద్వారా కుటుంబాలు ఆశీర్వదింపబడతాయన్నారు. బ్రదర్ వై డేవిడ్ రాజు, డి అబ్రహం, బ్రదర్ డి జకరయ్య, బ్రదర్ కె సతీష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 3 రోజుల పాటు జరిగిన క్రీస్తు సంఘం వార్షిక కార్యక్రమాల్లో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది అన్నప్పుడు ఒక సభ కోసం ఇంతమంది వచ్చి గ్యాదర్ అయి కూర్చున్నారంటే నిజంగా అది చాలా చాలా అభినందించాల్సినటువంటి చాలా గొప్ప సంగతి. అప్రిషియేట్ చేయాలి మీ అందరినీ. చాలా చక్కగా వచ్చి వాక్యం కోసం చాలా సేపటి నుంచి మీరు కూర్చున్నారు. నిన్న మొన్న కూడా విన్నారా? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బిఫోర్ లాస్ట్ ఇయర్ కదా మీ దగ్గరనే వచ్చాను. మళ్ళీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం, ఈ విధంగా చూడడం నిజంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. ఈ అనుమతితోటే మనకు వస్తుంది తప్ప మనం ఏదో గొప్పోళ్ళమనో, మనం ఏదో ఆరోగ్యవంతులమనో, గొప్ప కులంలో పుట్టామనో, డబ్బులు బాగా ఉన్నాయనో, అందగాళ్ళమనో, అందగత్తలమనో కాదు. దేవుని మహాకృప, గ్రేస్, ఆయన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే. ఇది ఒక సాటి మనిషిగా ప్రతివాడు అర్థం చేసుకోవాలి. మతాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. ఆ మతం, ఈ మతం, ఈ కులం, ఆ కులం అని కాదు. ఏ మనిషి అయినా, రక్త మాంసాలు ప్రవహించే మనిషి ఎవడైనా, రక్తం కలిగి, మాంసం కలిగి, జీవం కలిగి చలిస్తున్న ఏ మనిషి అయినా దేవుడు నన్ను సృజించాడు, ఆ దేవుడిచ్చిన కృప వల్లే ఈరోజు నేను బతికున్నాను అనే కామన్ సెన్స్ పనిచేయాలి. ఇక ఆ తర్వాత విశ్వాసిగా మారితే ఇక చాలా చాలా వర్క్ అవుతాయి మనలో. బట్ అన్నిటి గురించి మీరు 2 రోజుల నుంచి వింటూనే ఉన్నారు. ఈ రోజు కూడా ప్రభు కృపను బట్టి అనేక సంగతులు మనం నేర్చుకుందాం. చాలా టైం అయింది. ఈ సమయాన్ని ప్రభు యొక్క కృపతో మనం దాటుదాము. దయచేసి అందరూ తలలు వంచండి. కృపగల మా దేవా, మీరు మాకు దయచేసిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, సమయం మీది, ప్రపంచం మీది, శరీరాలు మీది, ఆత్మలుగా ఉన్న మేము మీ వారమే. అయ్యా, ఈ సంఘము మీది, సంఘాలుగా అన్ని కూడుకొని చేస్తున్న ఈ కార్యక్రమం మీది. ఇందులో ఏ ఒక్కరికి మహిమా ఘనత కాదు కానీ అయ్యా మీకు మాత్రమే. మాకు కాదు దేవా, మాకు కాదు, మీకు మాత్రమే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తే. అలాగే ఇంత చక్కటి ప్రోగ్రాం, ఒక ప్రభు సన్నిధికి దగ్గరయ్యే ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన మన బ్రదర్ సతీష్కి, అలాగే జకరయ్య గారికి, అలాగే స్టేజ్ మీద కూర్చున్న దైవజ్ఞులకి, అక్కడ కింద కూడా కూర్చున్నారు
వారందరికీ పాస్టర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంలు చేయడం వల్లే మనుషుల్లో ఒక మారు మనసు పొందడం అన్నది వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం మారు మనసు పొందలేదో అప్పటి వరకు వచ్చి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనకు దొరకవు. ఏ దేవుడైనా కూడా ఎప్పటి వరకు మనం వచ్చి ఆ ఒక్క మారు మనసు పొంది ఆ ప్రభువుని వచ్చి వేడుకున్న రోజుని ఆయన మనకి ఆశీర్వాదాలు కలగజేస్తారు. అలాగే ఇందాక పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రుల్ని బాగా చూడాలి. ఇంకోటి, మన ఇంటికి వచ్చిన పిల్లల్ని మన కోడలుగా చూసినా కూతురుగా చూసినా రెండిట్లో వ్యత్యాసం చూపించకుండా మన కూతురులాగే మన ఇంటికి వచ్చిన కోడలు కానీ మనం చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందని చెప్పి పాస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తూర్పు పశ్చిమ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పట్టుభద్రుల శాసనమండలి అభ్యర్థి రాజశేఖరం విజయానికి కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం ఖాయం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా భీమవరంలో రోడ్డు భద్రతా ప్రమాదాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన ర్యాలీ సదస్సును ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ భీమారావు. రథసప్తమి సందర్భంగా సంస్కార్ భారతి ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో సూర్య నమస్కారాల పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.